హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం హంపీలో ఉన్న విజయ్ విఠల టెంపుల్ వెళ్తున్నాం. మెయిన్ ఎంట్రీ నుంచి లోపలికి వెళ్ళడానికి అరౌండ్ 1 కిలోమీటర్ ఉంటుంది. అందుకే ఇలా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి. 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్. మేమైతే వాక్ చేసుకుంటూ వెళ్దాం అనుకున్నాం, ఎందుకంటే దారిలో కూడా చాలా ఉన్నాయి చూడడానికి. మేము అక్కడ ఒక గైడ్ని తీసుకున్నాం, సో దట్ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ క్లియర్గా తెలుసుకోవాలని. ఇంకా ఈ టెంపుల్ విజయనగర సామ్రాజ్యానికి కింగ్ అయిన శ్రీకృష్ణదేవరాయ టైంలో కట్టించారంట. అప్పట్లో హంపి అంటే వన్ ఆఫ్ ద వరల్డ్స్ రిచెస్ట్ సిటీ అన్నమాట. ఇక్కడ ముందుకెళ్తే రైట్ సైడ్లో చిన్న టెంపుల్లా ఉంది కదా, దాన్ని ఉత్సవ మండపం అంటారంట. అక్కడ ఏవైనా ఫెస్టివల్ డేస్లో దేవదాసీలు వచ్చి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చేవాళ్ళంట. పైన పార్ట్ అంతా బ్రిక్తో చేశారు దాన్ని, సో కింద మాత్రం అంతా గ్రనైట్. తెలుసు కదా, హంపీలో ఆల్మోస్ట్ అన్ని స్ట్రక్చర్స్ కూడా గ్రనైట్తో చేసినారు. బ్యూటిఫుల్గా ఉంది కదా. సో ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా ఒక యానిమల్ లాగా పిల్లర్స్ మీద, దాన్ని అశ్వయాలి అంటారంట, అంటే గుర్రం ముఖం ఉన్నది. సో ఇది ఒక మిథికల్ యానిమల్ అనమాట, అంటే వాళ్ళు అలా ఊహించుకొని స్కల్ప్చర్ చేసినావంట. చాలా డిఫరెంట్గా ఉండే. అండ్ ఈ ప్లేస్ అంతా కూడా బజార్ అంట, అప్పట్లో హంపి బజార్ అంటుండే, విఠల బజార్ అని కూడా అంటారు. మెయిన్గా ఇక్కడ హార్స్ ట్రేడింగ్ జరిగేదంట. అంటే మన దగ్గర ఉన్న హార్సెస్ కొంచెం చిన్నగా స్ట్రెంగ్త్ తక్కువగా ఉంటాయంట, సో అందుకని ఎక్కువగా హార్సెస్ని ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు. వారానికి ఒకసారి హార్స్ మార్కెట్ ఉంటుందంట. మిగతా 6 days కూడా వేరే వేరే టైప్ ఆఫ్ మార్కెట్స్ నడుస్తూ ఉంటాయి ఇక్కడ. ఎక్కువగా మన వాళ్ళు యూరోపియన్ హార్సెస్ని ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు. గోల్డ్, సిల్వర్, పర్ల్స్ ఇలాంటి వాటిని ఇచ్చి హార్సెస్ని ఎక్స్చేంజ్ చేసుకునేవాళ్ళు. ఇంక ఇప్పుడు మనకు రైట్ సైడ్ కనిపిస్తుంది పుష్కరిణి. మనకి మామూలుగా పెద్ద పెద్ద టెంపుల్స్ ఎక్కడైనా సౌత్ ఇండియాలో నార్త్ ఈస్ట్ వైపు ఇలాంటి కొలను, పుష్కరిణి అని అంటాం కదా. సో ఇక్కడ కూడా ప్రతి ఫెస్టివల్కి చాలా బాగా ఫ్లవర్స్తో, ఇంకా ఇక్కడ కనిపిస్తుంది కదా చుట్టూ ఆ మెట్ల మీద మొత్తం దీపాలతో చాలా బ్యూటిఫుల్ డెకరేషన్ చేసేవాళ్ళంట. అండ్ మధ్యలో మనం తెప్పోత్సవం అంటాం కదా, కొరాకిల్ రైడ్, అది కూడా జరిపేవాళ్ళంట. సో ఆ ఉత్సవ మూర్తిని తెచ్చి ఇక్కడ పెట్టేవాళ్ళంట. మనం ఇప్పుడు మెయిన్ టెంపుల్ దగ్గర వెళ్తున్నాం. పైన అంతా డ్యామేజ్ అయింది కదా, అది బాహమనీ సుల్తాన్స్ వాళ్ళ టైంలో కెనాన్స్తో కొట్టి అలా పేల్చేశారంట. హంపి మొత్తం కూడా ఇలా ముస్లిం కింగ్స్ ఇన్వేషన్ వల్ల డ్యామేజ్ అయిన స్ట్రక్చర్స్ చాలా ఉంటాయి. ఒకప్పుడు ఎంతో వైభవంగా ఉండే హంపి సిటీ మెయిన్గా కొలాప్స్ అవ్వడానికి ఈ ఇన్వేషన్సే కారణం అంట. మనకు కనిపిస్తున్నది ఇది ఈస్ట్ ఎంట్రన్స్ అనమాట. సో ఇది కాకుండా నార్త్ అండ్ సౌత్ గేట్స్ కూడా ఉంటాయి. ఈ ఎంట్రీలో మనకు కనిపిస్తున్న ఈ ముద్రలు సాష్టాంగ నమస్కారం ముద్ర ఎదురుగా కనిపిస్తుంది కదా, మెయిన్గా అక్కడే హంపి ఫేమస్ అయిన హంపి చారియట్ ఉంటుంది. ఇక్కడ అతను చూపిస్తుంది కన్నడ స్క్రిప్ట్. ఈ టెంపుల్ని ఎవరు కట్టారు, ఏ టైంలో కట్టారు, అండ్ ఈ టెంపుల్లో ఉన్న ప్రతి ఒక్క స్ట్రక్చర్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేశారని చెప్పారు. ఎదురుగా కనిపిస్తుంది హంపి చారియట్, దాని వెనుకనే మ్యూజికల్ పిల్లర్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో కిచెన్ ఇంకా డైనింగ్ హాల్ అంట. ఇక్కడ ఉన్న వరల్డ్ ఫేమస్ హంపి చారియట్ స్టోరీ ఏంటి అంటే, శ్రీకృష్ణదేవరాయలు ఒడిస్సా కింగ్ అయిన గజపతి రాజుని ఓడించాక విక్టరీ సింబల్ లాగా ఇక్కడ కట్టారంట ఈ చారియట్ని. అప్పట్లో వీల్స్ని బాగా తిప్పితే అనుకున్నవి జరుగుతాయని నమ్మకంతో తిప్పి చేయడం వల్ల అవి అరిగిపోయాయంట. సో అందుకే ఇప్పుడు దాన్ని క్లోజ్ చేసేసారు. ఈ రథం పైన విష్ణువు ఇంకా గౌతమ బుద్ధుడి స్కల్ప్చర్స్ ఉన్నాయి. సో ఫైనల్గా 50 రూపీస్ నోట్ పైన ఉన్న హంపి చారియట్ని ఇవాళ చూసేసాను. ఇవి కనిపిస్తున్నాయి కదా హార్సెస్, ఇవంట బయట హార్స్ బజార్లో ట్రేడింగ్ జరుగుతుందని చెప్పాను కదా. సో అక్కడివి డీటెయిల్గా డ్రా చేసి చూపించారు. అంటే రష్యన్ హార్సెస్ అయితే ఎలా ఉండేవి, యూరోపియన్వి ఎలా ఉంటాయి, డిఫరెంట్ కంట్రీస్వి, చైనీస్వి అన్నీ క్లియర్గా మార్క్ చేసి చూపించారు. ఈ బ్యాక్ సైడ్ అంతా కనిపిస్తుంది మ్యూజికల్ పిల్లర్ లేదా సప్తస్వర స్తంభం అంటారు. మొత్తం ఇట్లా 56 పిల్లర్స్ ఉంటాయంట. అయితే ఇవి కూడా డ్యామేజ్ అవుతున్నాయని చెప్పి ఇప్పుడు ఎవరిని టచ్ చేయనీయకుండా QR కోడ్స్ పెట్టారు. వాటిని స్కాన్ చేస్తే మనకి ఆ పిల్లర్స్కి వచ్చే సౌండ్సే అక్కడ ప్లే అవుతాయి. ఇది నిజంగా మెస్మరైజింగ్గా అనిపించింది. ఇంకా అప్పటి హిస్టరీ ఏదైనా ఇలా పిక్చర్స్ నుంచే తెలుసుకోవాలి. సో ఇప్పుడు చూపిస్తుందంతా అప్పట్లో హోలీ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ ఎలా జరిగేవో అవి అంట. ఆ గ్యాప్స్ ఏమో ఫ్లవర్ డెకరేషన్స్ కోసం వాడేవాళ్ళు, అండ్ కింద అంతా ఆయిల్ ల్యాంప్స్ పెట్టి డెకరేట్ చేసేవాళ్ళంట. ఇంకా ఈ కింద చూపిస్తున్నవేమో అన్ని బ్యాంగిల్ డిజైన్స్ అంట. సో ఇట్లా ప్రతి ఒక్కటి పిక్చర్ రూపంలో ఈ టెంపుల్లో కనిపిస్తాయి మనకి, విజయనగర టైంలో ఏం జరిగింది అనేసి.
ఇంకా ఈ మెయిన్ టెంపుల్ చుట్టూ ఇట్లా చిన్నగా మినియేచర్ టెంపుల్లో మొత్తం దశావతారాలన్నీ చూయించారు. హంపి అంటేనే ఇట్లాంటి అద్భుతమైన శిల్పాలకి ఫేమస్. ఇక్కడ రోజు జరిగే ఈవెంట్స్, రామాయణ మహాభారతం స్టోరీస్ ఇట్లా ప్రతి ఒక్కటి కార్వ్ చేస్తారు హంపి ఉన్న ప్రతి ప్లేస్లో కూడా. అసలు ఈ శిల్పకళ అయితే చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు. ఇక్కడ కనిపిస్తుందేమో కేరళలో కలరియా పట్టు అని మార్షల్ ఆర్ట్ ఉంటుంది కదా, సో దాని గురించి. ఇంకా ఇక్కడేమో మేనక విశ్వామిత్రుడి స్టోరీ. సో ఇట్లా ప్రతి ఒక్కటి చాలా డీటెయిల్డ్గా ఇక్కడ కార్వింగ్ చేశారు. ఇంకా ఇది ఏమో మకరయాలి అనే మిథికల్ యానిమల్ అంట. వాళ్ళు అప్పట్లో నమ్మే మిథికల్ స్టోరీస్ని బేస్ చేసుకొని ఇట్లాంటి యానిమల్స్ని కూడా కార్వ్ చేశారు ఈ టెంపుల్ మొత్తం కూడా. సో ఇంకా హంపీలో మెయిన్గా ఇట్లాంటి డిఫరెంట్ స్కల్ప్చర్స్కి ఫేమస్ అనమాట. అంటే ఒక చిన్న శిల్పంలో చాలా రకాల మీనింగ్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఇది తీసుకుంటే మనకు పైన ఎలిఫెంట్ లాగా కనిపిస్తుంది, ఇటు సైడ్ ఏమో బుల్ లాగా కనిపిస్తుంది. సో దానికి డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి. అంటే ఎలిఫెంట్ అంటే కింగ్ అండ్ బుల్ అంటే పబ్లిక్ అని. అంతేకాకుండా గౌరీ గణేష అని కూడా అనుకుంటారు. ఆవు అంటే గౌరీదేవి ప్రతిరూపం అండ్ ఎలిఫెంట్ అంటే గణేశుడు కదా. సో ఒక మదర్ సన్ బాండ్ చూపించడానికి అని. సో ఇప్పుడు ఇదేమో ఎలిఫెంట్ తొండం పైనుండి ఒక ఫ్లవర్ లాగా కనిపిస్తుంది అండ్ గణేశుడు లాగా కూడా అనిపిస్తుంది. సో ఇట్లా ఒక కార్వింగ్లో డిఫరెంట్ మీనింగ్స్ ఉండేవన్నీ హంపీలో చాలా కనిపిస్తాయి మనకి. ఇప్పుడు మనం హంపీలో మోస్ట్ మెస్మరైజింగ్ స్కల్ప్చర్ చూడబోతున్నాం. దీంట్లో అసలు ఎన్ని మీనింగ్స్ ఉంటాయో. ఫస్ట్దేమో ఇది ఒక కోబ్రా నాగలింగం లాగా అనిపిస్తుంది. ఇంకొకటేమో ఇందులో ఒక జంపింగ్ ఫ్రాగ్ లాగా అనిపిస్తుంది. తర్వాత ఒక బేబీ మంకీని మదర్ మంకీ ఫీడ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇంకా బేబీ గొరిల్లాని మదర్ గొరిల్లా ఫీడ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇంకా పైన చూస్తేనేమో ఒక మూవింగ్ కోబ్రా లాగా అనిపిస్తుంది. ఆ 2 కాళ్ళు చేతులు హనుమంతుడు ఫ్లయింగ్ లాగా అనిపిస్తుంది. లేదంటే ఒక లెపర్డ్ లేదా జాగ్వర్ జంపింగ్ లాగా ఉంది. ఇంకా ఇది గర్భగుడి లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఉండాల్సిన ప్రధాన విగ్రహం లేదు. సుల్తాన్ల అటాక్స్ నుంచి తప్పించుకోవడానికి అని చెప్పి ఇక్కడ ఉన్న విగ్రహాన్ని తీసుకెళ్ళి పండరీపూర్ మహారాష్ట్రకి షిఫ్ట్ చేశారంట. సో ప్రస్తుతం అక్కడ ఎట్లాంటి విగ్రహం కూడా లేదు. ఇప్పుడు మనం చూస్తుంది ప్రదక్షిణ పథం. అప్పట్లో ఇక్కడ అంతా కూడా ఆయిల్ ల్యాంప్స్ పెట్టేవాళ్ళంట ఈ గోడ చుట్టూ. తర్వాత ఇది మెయిన్ విగ్రహం కంటే భక్తుల హైట్ తక్కువగా ఉండాలని చెప్పేసి కొంచెం కింద కట్టించారంట. ఈ కింద చూపిస్తున్న దారి అంతా అభిషేక తీర్థం ప్రవహించే దారి. ప్రతి ఫెస్టివల్ కూడా ఇక్కడంతా ఫ్లవర్స్ కలశాలతో చుట్టూ బ్యూటిఫుల్గా డెకరేట్ చేసేవాళ్ళు అప్పట్లో. ఇంకా బయటికి వచ్చేసాక మనకు దూరం కొండ కనిపిస్తుంది కదా, అది అంజనాద్రి, హనుమంతుడు పుట్టిన ప్లేస్ అది. ఆ కొండ చూడ్డానికి కూడా హనుమంతుడి ఆకారంలోనే ఉంటుంది. తర్వాత ఈ వాల్స్ పైన కూడా చాలా అద్భుతమైన కార్వింగ్స్ కనిపిస్తాయి మనకి. అన్నీ కూడా రామాయణ భాగవతం స్టోరీస్ ఉంటాయి ఇందులో. ఇప్పుడు ఇది మీరు గుర్తుపట్టారా, శక్తి మూవీలో ఉంటుంది కదా ఈ ట్రీ, చంపా ఫ్లవర్ ట్రీ. ఇది 165 years ఓల్డ్ ట్రీ. ఇవి అండి టెంపుల్ విశేషాలు. ఈ టెంపుల్లో అయితే నిజంగా విజయనగర సామ్రాజ్యం టైంకి వెళ్ళిపోయినట్టు అనిపించింది. ప్రతి ఒక్క సెకండ్ నేను చాలా ఎంజాయ్ చేశాను. మీకు ఈ టెంపుల్ ఎలా అనిపించిందో చెప్పండి. రిటర్న్లో ఇంకా వాక్ చేసి ఒప్పుకోలేదు, అందుకే బ్యాటరీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.